హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు శ్రీరామనవమి రోజు వీడియో, అంటే ఫ్రైడే రోజు వీడియో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను మీ అందరితోటి. సో యాక్చువల్లీ 2 డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టలేదు కదా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో దానివల్ల అయితే నేను ఇంకా వీడియో పెట్టలేకపోయానండి. చాలామంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజెస్ చేసి అడుగుతున్నారు. సో నేను ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేకపోయాను. హెల్త్ బాగాలేదు, మైండ్ కూడా సరిలేదు, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలా ఉంటే కాదని చెప్పేసి ఇంక ఈరోజు అయితే మీ అందరితో కూడా వీడియో షేర్ చేసుకుందామని చెప్పి వచ్చేసాను. సో ఇది ఇప్పటి వీడియోస్ అయితే కాదు, శ్రీరామనవమి రోజు చెప్పాను కదా, ఆ రోజు 27వ తేదీ అనుకుంటా. సో ఆ రోజు వీడియో అనమాట ఇది. మేమైతే ఇంక ఈరోజు ఒక ప్రమోషన్ ఉంది, దానికోసం అయితే చిత్తూరుకి వెళ్ళాలి. సో ఫెస్టివల్ అయితే నేను చెయ్యట్లేదండి, నేను పీరియడ్స్లో ఉన్నా, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజు అయితే శ్రీరామనవమి అనేది చేసుకోలేదు. చాలా మంచిగా శ్రీరామనవమి చేసుకుందాం, కొత్త హౌస్లోకి వచ్చిన తర్వాత ఉగాది పండుగ ఎలాగైతే సెలబ్రేట్ చేసుకున్నామో అదేలాగా శ్రీరామనవమి కూడా చేసుకోవాలని చెప్పేసి ముందు రోజు అన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఉన్నాను. కాకపోతే ఇంకా నాకు ముందు రోజే ఇట్లా ప్రాబ్లమ్స్, మంత్లీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇంక నేనైతే చేయలేకపోయాను అనమాట. సో ఇంకా నేను ఇలా ఉన్నానంటే ఇంట్లో కూడా చేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము. అలాగే ఇంకా నాకు ఈరోజు చిత్తూరులో ప్రమోషన్ షూట్ కూడా ఉంది. సో దానికోసం అయితే వెళ్ళాలి. ఇంకా ఆ లోపల అయితే పెద్ద అమ్మాయికి క్లాస్ ఉందన్నమాట ఈరోజు. ఇంకా మీకు తెలిసిందే కదా, ఎగ్జామ్స్ కదా, ఇంకా ఇప్పుడు అస్సలు హాలిడేస్ ఉండవు. అండ్ పండగ అయినా కూడా క్లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా తనైతే రెడీ అవుతుంది. ఇంకా ఆ లోపు ఈ డ్రెస్ వేసుకుంటానమా, ఉగాదికి తెచ్చావు కదా బాగుంది ఇదని చెప్పేసి అంటే ఇంక సరే అని చెప్పేసి తీసుకొని నేను వేసుకోవాలని, ఇంకా అది ఐరన్ లేదనమాట. ఇంకా ఐరన్కి పెట్టున్నాను నేను బ్యాగ్లో. ఇంక సరే వేసుకుంటానని చెప్పింది కదా అని చెప్పేసి ఇంకా మా వారిని అయితే ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ అయితే తీసుకొని ఐరన్ చేయమని చెప్పానమాట. ఇంకా నేను అక్కడ కూర్చొని నేర్చుకోమన్నారు నన్ను మా వారు. అంటే నాకు పెద్దగా ఐరన్ చేయడం రాదు, నాకు భయం అనమాట, బట్టలు కాల్చేస్తానని చెప్పేసి. అందుకోసమని అట్లా కూర్చొని చూస్తూ ఉన్నాను మాట్లాడుకుంటూ. ఇంకా పాపకు ఐరన్ చేసి ఇచ్చేసి తనని రెడీ చేసి స్కూల్కి పంపించేసి ఇంకా నేను మా వారు మా చిన్నమ్మాయికి అయితే ఇంకా ఈరోజు ఫెస్టివల్ కాబట్టి స్కూల్ హాలిడే ఉంది. సో ఇంకా తనని ఇంట్లో వదిలేసి వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంకా మేము ముగ్గురం కూడా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఆ రోజు శుక్రవారం కాబట్టి 10:30 నుంచి 12 వరకు మనకి రాహుకాలం ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా రాహుకాలం ముందు బయలుదేరేద్దాము, కొంచెం మాకు ఇలాంటి సెంటిమెంటు, అందుకని చెప్పి 10:20కి మేము ఇంట్లో బయలుదేరాలని చెప్పేసి బయట వచ్చేసాము. ఇంకా టిఫిన్ తినే టైం కూడా లేదనమాట ఈరోజు. లేచింది లేటు, ప్లస్ ఇంకోటి ఏమంటే కొంచెం అన్ఈజీగా కూడా ఉండింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా అట్లా లేట్ అయిపోయేసరికి ఇంకా హోటల్లో అయితే టిఫిన్ తెచ్చారు, కానీ మా వారు ఇంకా తినేయమన్నారు. ఇంట్లో తినే లోపల ఇంకా రావుకాలం పెట్టేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా కార్లో కూర్చొని తిందాంలే అని చెప్పేసి ఇంకా పార్సెల్స్ అన్నీ ఎత్తుకొని బయలుదేరేసాము. ఇంకా దారిలో వెళ్తూ తింటున్నాము. వెనకాల మా అమ్మాయి తింటుంది అండ్ ముందర కూర్చొని నేను తింటూ ఉన్నాను. ఇంకా వెళ్ళేసి ప్రమోషన్ అది షూట్ చేసుకొని రావాలి. దారిలో కూడా చాలా జరిగాయి, అవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఎందుకు ఇవన్నీ కూడా తీయాలా అంటే ఖచ్చితంగా తీయాలి, మీరు కూడా అలర్ట్ అవుతారు కదా, అందుకోసం అని చెప్పేసి ఏం జరిగింది ఏంటని చెప్పేసి అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో వెళ్ళేటప్పుడు అయితే మేము రావుకాలం ముందే వెళ్ళాము, కానీ ఎందుకు ఇలా జరిగిందో తెలియదు, కానీ చాలా భయపడిపోయాము. వెనకాల మా అమ్మాయి అయితే భయంకరంగా ఏడ్చేసింది భయపడిపోయి ఆ సౌండ్లకి. అది రిటర్న్లో వచ్చేటప్పుడు జరిగిందనమాట, తర్వాత చెప్తాను. ఇంక ఇప్పుడైతే మేము దగ్గర కేజీ సత్రం అట్లా దాటేసుకున్నాము. ఇంక ఇక్కడ బైపాస్ కూడా పడుతోంది మనకి, బెంగళూరు టు చెన్నై ఇలాంటివి అన్నీ కూడా బ్రిడ్జెస్ అన్నీ కూడా కడుతున్నారు. ఇక్కడ బైపాస్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇదంతా అయ్యే లోపల ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, కానీ మొత్తానికి ఒక సిటీ లాగా అయితే రెడీ అయిపోతుందని అనిపిస్తూ ఉంది చూస్తుంటే. అంత మంచిగా డెవలప్ అవుతూ ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడాను. ఇంకా మేము చిత్తూరుకి వచ్చేసాము. ఇంకా ప్రమోషన్ షూట్ కోసం అయితే ఇంకా మేము డైరెక్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా నేరుగా లొకేషన్కి వెళ్ళేసి ఇంకా షూట్స్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత అయితే ఇంకా కాస్త వ్లాగ్ కూడా షేర్ చేద్దాం మీ అందరితో. ప్రమోషన్ కష్టాలని చెప్పేసి ఇంకా చూపిస్తూ ఉన్న. ప్రమోషన్ కష్టాలు ఏమున్నాయి అక్క అని అంటారేమో, చాలా ఉంటాయండి. నేనే కాదు, ఎవరినైనా సరే, ఒక యూట్యూబ్ క్రియేటర్ కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎప్పుడు తక్కువ చేసి చూడకండి. ఎందుకంటే వాళ్ళ మీ ముందు చూపించే ఒక వీడియో వెనక ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో కష్టం ఉంటుంది. సో అది మీరు అర్థం చేసుకుంటే కనుక యూట్యూబ్ క్రియేటర్స్ అందరినీ కూడా సపోర్ట్ చేసినట్లే అనమాట. మేము చూడండి ఫ్రెండ్స్, ఎండలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్రమోషన్ కష్టాలు, ప్రమోషన్ చేసుకొని మరి వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్. చెమట కారిపోతుంది ఫ్రెండ్స్. ఇది మా చిత్తూరు ఫ్రెండ్స్. చిత్తూరు కల్లూడా.
మళ్ళీ అంటారేమో ఊరికే ఏమి వెళ్ళట్లేదు కదా, డబ్బులు వస్తుంది కదా అని చెప్పేసి. ఆ డబ్బులు వచ్చేదాని వెనక డబ్బులు ఇచ్చేదానికంటే ఎక్కువ కష్టమే ఉంటుంది. ఒక వీడియో అనేది మనం షూట్ చేయాలి, పెట్టాలి. దానికోసమే నేను ఇంత దూరం వెళ్ళడము. తర్వాత ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయండి. మనకి పలంనేరు మా సైడే ఎక్కువ విపరీతంగా ఉన్నాయి ఈసారి ఎండలు. ఇంకా ఒక పక్క ఏప్రిల్ తర్వాత మే ఇంకా స్టార్ట్ అవ్వనే లేదు, అప్పుడే మనకి ఎండలు దుమ్ము లేపేస్తున్నాయి. ఇంకా చిత్తూరు అంటే ఇంకా చెప్పనవసరం లేదు. చిత్తూరు, తిరుపతి బీభత్సంగా ఉంటాయి ఎండలు అయితేను, భయంకరంగా ఉన్నాయి. అండ్ ఇది పాత బస్ స్టాండ్ అండి. నాకు పెళ్ళైన కొత్తలో మేము ఇక్కడే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే బస్సు ఎక్కేవాళ్ళము. ఇక్కడ ఇది మా మా బావ ఉన్నారు కదా, మా ఆయన వాళ్ళ అన్న వాళ్ళు ఇక్కడ పనిచేసేవాళ్ళు ఇంతకుముందు, బాలాజీ మొబైల్స్ అని ఉండే. సో ఇవన్నీ గుర్తొచ్చాయి, అందుకే చూపిస్తున్నాను మీతో. ఇంకా జోయలికాస్ ఉంది, తర్వాత ఇవన్నీ కూడా చూసేసాము, మొత్తం తిరిగేసాము. ఇంక ఇక్కడ ఒక టెంపుల్ వస్తుందండి, ఆ టెంపుల్ చూపిస్తాను. ఈ టెంపుల్ గురించి మ్యాటర్ ఏమని చెప్తా. ఇదనమాట ఈ గుడి ఉంది కదా ఇక్కడ, ఈ గుడిలోనే మాకు ఎంగేజ్మెంట్ జరిగింది, నాకు మా వారికి. ఆ దేవుడి దయ వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది విడదీయాలని చూసినా, ఎంతమంది కక్ష కట్టుకున్నా, దేవుడి దయ వల్ల స్ట్రాంగ్గానే నిలబడుతున్నాము, తట్టుకుంటున్నామని అనుకుంటున్నా. అలాగే అనిపిస్తుంది నాకైతేను. ఇంకా ఇది ఎంఎస్ఆర్ సర్కిల్, ఇక్కడ ఎంఎస్ఆర్ థియేటర్ ఉంటుందన్నమాట. అండ్ చిత్తూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక అటెండెన్స్ వేసేసుకొని కామెంట్ చేసేసేయండి. అండ్ ఉస్తాద్ మూవీ అయితే వెళ్తుంది. ఈసారి అయితే నేను వెళ్ళలేదన్నమాట, నా ఫేవరెట్ హీరో మూవీకి అయితే. సంగీత మొబైల్స్, ఇంకా ఇక్కడ లలితా జ్యువెలర్స్, తర్వాత విశాల్ మార్ట్ అండి. నేను మామూలుగా ఏదైనా కొనాలంటే ఎక్కువగా ఈ విశాల్ మార్ట్కి వస్తూ ఉంటాను. ఇదిగోండి ఇదే అనమాట. మామూలుగా అయితే విశాల్ మార్ట్కి వస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి రిలయన్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ రిలయన్స్లో కూడా పిల్లలకి బాగుంటాయి డ్రెస్సెస్ అవి అని చెప్పేసి. ఇంక ఇక్కడ పక్కనే కేఎఫ్సీ కూడా ఉంటుంది. ఈరోజు కేఎఫ్సీ మా వారు ఎంతో ఆశగా కేఎఫ్సీ తిందాం అనుకున్నా. ఇంట్లో బిర్యానీనే తినలేదు, ఇక కేఎఫ్సీ ఏం తినేస్తాడు చెప్పండి. మ్యాటర్. ఇప్పుడు మనం రిలయన్స్ మార్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. రిలయన్స్ మార్ట్కి వెళ్ళేసి అక్కడ కొన్ని కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకొని ఒక పిజ్జా తీసుకొని తినేసి బయలుదేరేద్దాం, ఓకేనా. ఇంకా మేమైతే రిలయన్స్ మార్ట్కి వచ్చేసాము. సో ఇదైతే గిరింపేటకి వెళ్ళే రూట్లో ఉంటుంది, లలిత జ్యువెలర్స్ పక్కలో. ఇంకా అక్కడికైతే బాగా అలవాటు, దగ్గర దగ్గర మాకు మ్యారేజ్ అయిన కొత్తల నుంచి కూడా మేము అప్పుడప్పుడు ఇక్కడికే వస్తాము. అండ్ మోస్ట్లీ చిత్తూరులో విశాల్ మార్ట్కి పెట్టక ముందు అయితే రిలయన్స్లోనే ఎక్కువ కొనేవాళ్ళము. తర్వాత విశాల్ మార్ట్కి అలవాటు పడ్డాము, పక్కనే కేఎఫ్సీ ఉంటుంది కదా, రెండు కవర్ అయిపోతుందని చెప్పేసి. కాకపోతే ఇంకా ఈసారి ఎందుకో నాకు డ్రెస్సెస్ కానీ పిల్లలకి నైట్ వేర్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి రిలయన్స్లో, అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వస్తామన్నమాట. అండ్ ఇప్పుడు కూడా నేను అసలు ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ నేను డిన్నర్స్ అంటే డైనింగ్ టేబుల్ దగ్గర వేయడానికి క్లాత్స్, తర్వాత మ్యాట్స్, ఇంకా కిచెన్ క్లాత్స్ ఇలాంటివి తీసుకుందామని చెప్పేసి నేను అనుకొని వచ్చాను. ఒక లిస్ట్ అనేది పెట్టుకొని ఓన్లీ కిచెన్కి సంబంధించి క్లాత్స్, తర్వాత నాప్కిన్స్, ప్లేట్స్ ఇలాంటివన్నీ వచ్చాను. కాకపోతే మళ్ళీ మా వారు సడన్గా పిల్లలకు కూడా నైట్ వేర్ తీసుకో బాగున్నాయి అనేసి అన్నారు. ఓన్లీ 75 రూపీస్, 95 రూపీస్ ఇట్లా ఆఫర్స్ ఉన్నాయండి పిల్లలకి, టీ షర్ట్స్, తర్వాత షార్ట్స్ ఇలాంటివి. అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం అనమాట. ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు తీసుకోవడం కంటే ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కదా తీసేసుకుందామని చెప్పి. అండ్ టీ షర్ట్స్ తర్వాత షార్ట్స్ మాత్రం తీసుకున్నాము. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి బాగా యూజ్ అవుతాయి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి కొనుక్కున్నానని చెప్పేసి అయితే చూపిస్తాను మీకు. ఇంక ఇక్కడ బిల్లింగ్ అంతా అయిపోయింది. బిల్ వచ్చేసరికి 2645 రూపీస్ అయ్యింది అంతే. సో ఆఫర్స్ ఉన్నాయి కదా, మనకి బాగా బెనిఫిట్ అయిందనమాట. ఇదే షర్ట్స్ ఆఫర్ లేనప్పుడు ఈ టీ షర్ట్స్ షార్ట్స్ కొనాలంటే 299 రూపీస్, 399 రూపీస్ అలా ఉంటాయి. బట్ ఇప్పుడు 75 రూపీస్, 95 రూపీస్, 65 రూపీస్కే ఉన్నాయన్నమాట. ఆఫర్స్ అయితే పెట్టున్నారు, అందుకోసం అని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మ్యాట్లు, తర్వాత నాప్కిన్స్, కొంచెము జ్యూసెస్, తర్వాత ఇట్లా తినడానికి ప్లేట్స్, బనానా లీఫ్ ప్లేట్స్ అనమాట. ఒకటే ఉంది ఇంట్లో, రెండు తీసుకొని ఉన్నాము, ఒకటి పోయింది. ఇవి పింగాణి, ప్లాస్టిక్ అయితే కాదు. ప్లాస్టిక్లో అయితే తినము వేడివేడిగా, బట్ ఇది పింగాణి కాబట్టి పింగాణిలో తింటే ప్రాబ్లం లేదని చెప్పేసి ఇంకా మేము 4 ప్లేట్స్ అయితే తీసుకున్నా, అందరికీ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా అన్నీ కూడా తీసేసుకొని దాని తర్వాత కేఎఫ్సీ దగ్గరికి అయితే వచ్చాము. అప్పుడే చూపించాను కదా విశాల్ మార్ట్ పక్కన, అక్కడికి వచ్చామన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఇంక మా వారు కేఎఫ్సీ అవేమి వద్దన్నారు. ఇంకా వెజ్ పిజ్జా ఉందేమో తీసుకుందామని చెప్పేసి వచ్చాము. కాకపోతే వెజ్ ఏమీ ఉండదంట, అన్ని నాన్ వెజే ఉన్నాయన్నారు. సరేలే ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఈ కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము. ఇవేంటంటే మనకి బాటిల్లో ఉండే టేస్ట్ కంటే కూడా ఇక్కడ విడిగా పట్టిస్తారు కదా, అది టేస్ట్ బాగుంటుంది. అందుకోసం ఇంకెట్లా వచ్చాం కదా ఖాళీగా పోవడం ఎందుకని చెప్పేసి ఇంకా వీటిని అయితే తీసుకున్నాము. ఇంకా మా వారిని అయితే ఫొటోస్ తీయి ఒక 2 నన్ని పాపని అనేసి అంటే ఇంకా మా వారు అయితే అసలు ఇంకా విచిత్రంగా వీడియోస్ తీస్తున్నారనమాట. ఎంత నవ్వామంటే అసలు కడుపు నొప్పి వచ్చేసింది నవ్వి నవ్వి, అంత కామెడీ అయిపోయింది అక్కడ మాకు. అందరూ మమ్మల్ని చూస్తున్నారనమాట. మా అమ్మాయి అయితే గట్టిగా నవ్వుతూ ఉంది. అలా ఫన్ అనేది అలా జరిగిందనమాట అక్కడ.
సో ఫొటోస్ 2 తీయని ఫోన్ ఇస్తే వీడియోనే క్యాప్చర్ చేస్తున్నారు అన్న విషయం నాకు తెలియదు అనమాట. నాకు తెలియకుండానే తీస్తున్నాడు వీడియో అయితే చూడండి. అసలు నాకు నవ్వొచ్చేస్తుంది. మామూలుగానే అతి కష్టం మీద నేను బయట వీడియోస్ తీస్తూ ఉంటాను, కొంచెం ధైర్యం చేసుకొని ఏం కాదులే అన్నట్టుగా. అలాంటిది ఇక్కడ అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కొంచెం మొహమాటం అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు. ఇంకా అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. ఇక్కడే స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఇంకా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందనేది ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, మేము రిటర్న్ అయ్యాము. దగ్గర దగ్గర ఇంకా కేజీ సత్రంకి ఇంకొక 1/2 కిలోమీటరు అట్లా ఉంది అన్నట్టు, ఒక 1 కిలోమీటర్ ఉంది అన్న దగ్గర, అంటే ఇరువారం చెక్ పోస్ట్ దాటుకొని చిత్తూరు దగ్గర నుంచి బయట వచ్చేసాము. వచ్చిన తర్వాత మెయిన్గా ఏంటంటే మాకు ఇక్కడ అదృష్టం అనిపించింది. ట్రాఫిక్లో ఇలా జరగలేదండి. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి కార్లో వెనక చక్రం అనేది పగిలిపోయిందనమాట, పేలిపోయింది అట్లనే. అసలైతే ఆ సౌండ్కి నిజంగా కాసేపు గుండె ఆగిపోయినట్టు అయిపోయింది నాకు. వెనకాల కూర్చొనింది మా అమ్మాయి ఏ సైడ్ అయితే కూర్చోందో అదే సైడు టైర్ అనేది పగిలిపోయిందండి, పంచర్ అయిపోయి. ఎంత భయపడిపోయి ఏడ్చేసిందంటే నాకైతే ఇంక వెనక్కి తిరిగి చూడాలంటే కూడా భయం వేసేసింది. ఏదో అయిపోయింది, ఏదో వచ్చి గుద్దేసిందేమో అని అనిపించిపోయింది నాకు ఆ క్షణం. నాకైతే మా అమ్మాయి స్కూల్లో ఉంది, మేము ఇక్కడ ఉన్నాము ఎలా అన్నంత భయం వచ్చేసింది నాకు. మళ్ళీ తీరా చూస్తే టైర్ పగిలిపోయిందనమాట. సైడ్కి నిలిపాము. సైడ్కి నిలిపిన తర్వాత ఇంకా చూస్తే ఇలా అయింది. అది కూడా మన అదృష్టం ఏమంటే ట్రాఫిక్లో కాకుండా ఇట్లాంటి ఖాళీ ప్లేస్లోనే జరిగింది. కార్ అయితే పంచర్ అయిపోయింది. సో టైర్ అయితే పేలింది, అట్లే ఢమ్మని సౌండ్ వచ్చింది. అసలు భయం వచ్చేసింది నాకైతే, చాలా భయం వచ్చేసింది. మా అమ్మాయి కూడా బాగా భయపడిపోయింది. సో ఎట్లో కొంచెం ట్రాఫిక్ లేదు. సో ఇంక ఇప్పుడైతే మా వారైతే వెళ్ళారు మెకానిక్ని తీసుకొని రావడానికి. వేరే ఇట్లా దారిలో వెళ్ళే వాళ్ళ బండి అయితే ఆపి వాళ్ళు కూడా వెళ్ళారు. సో నేను మా అమ్మాయి ఇక్కడ కూర్చొని ఉన్నాం కార్లోనే. బయట అయితే ఎక్కడ చెట్టు కూడా లేదు నీడగా కూర్చోవడానికి. అందుకోసమని ఇదిగోండి ఇలా ఉందన్నమాట, బీడు ఎండ, కూర్చున్నాము. అసలు ఇంకా కూడా గుండె కొట్టుకుంటూనే ఉంది. ఆ సౌండ్ అలా వచ్చేసరికి టైర్ మొత్తం పగిలిపోయింది. ఓకే, దాంతో వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాం. ఇంకా మా వారు వచ్చిన తర్వాత మెకానిక్ వస్తే ఇంకా రెడీ చేసేస్తే వెళ్ళాలి. ఓకే. ఇంకా మా వారైతే ఒక అంకుల్ అండి, ఇక్కడ చూపిస్తా అంకుల్ని. ఆ అంకుల్ ట్రాక్టర్ నిలిపి స్టార్టింగ్లో మాట్లాడారు కదా, ఎంతోమంది ఈ దారిలో వెళ్తున్నారు, ఒక్కరు కూడా ఏమైంది అని అడగలేదు. 2 ఆడవాళ్ళం ఉన్నాము, అసలు ఏమైంది ఏమైనా హెల్ప్ చేయాలని కూడా ఒక్కరు కూడా అడగలేదు. ఈ అంకుల్ మాత్రం నిజంగా దేవుళ్ళలాగా వచ్చారండి. ఎంత హెల్ప్ చేశారంటే పాపము, ఎంత ఎండ అంటే ఆ ఎండలో మా వాళ్ళని అవ్వట్లేదు. పాపం మా అంకుల్ ఎలా తట్టుకున్నారో తెలియదు కానీ ట్రాక్టర్లో వస్తున్నారు, వచ్చి నిలిపి అన్నీ చూసి మాట్లాడి మళ్ళీ మా వారిని పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ అడిగితే 2 hours పడుతుంది వస్తామన్నారంట. ఇంకా ఆలోపు అంకుల్ ఇదంతా అయ్యే పని కాదు, నువ్వు రానాయనా మనం ఇద్దరం ఫిట్ చేసేద్దామని చెప్పేసి అంకుల్ ట్రాక్టర్లోనే ఎక్కించుకొని వచ్చారు మా వారిని. వచ్చి ఇంకా టైర్ అంతా తీసి స్టెఫ్నీ ఉండింది మనకి కార్లో బ్యాక్ సైడ్ అయితే. సో అదైతే ఉంటే ఇంకా దాన్ని తీసి ఫిట్ చేశారు. కానీ ఆ స్టెఫ్నీలో కూడా గాలి లేదనమాట. ఏదోలాగా కొంచెం కేజీ సత్రం వరకు వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ గాలి పట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా దాన్ని ఫిట్ చేసేస్తూ ఉన్నారు. నిజంగానే ఈ అంకుల్ లేకపోతే మా వల్ల అయ్యేదే కాదు. ఆ రోజు నాకు ఒకటి అనిపించిందండి, స్టెఫ్నీ ఉన్నింది కాబట్టి సరిపోయింది, ఒకవేళ అది లేకపోతే ఎలా చెప్పండి. మీరు కూడా అంతే, కార్లు ఉన్న వాళ్ళు బయట ఎక్కడైనా వెళ్ళేటప్పుడు స్టెఫ్నీలు ఉన్నాయా, టైర్లో గాలి ఉందా లేదా, వాటి టైర్లు కూడా బాగా అరిగిపోయి ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోండి. మేము కార్ ఇది మా అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం, అంటే మా ఆడపడిచి వాళ్ళ దగ్గర నుండి మేము, మా వారు అప్పుడే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నారు కదా అని చెప్పేసి తీసుకున్నాము. అలవాటు పని ఇది బాగా అలవాటు పడితే మళ్ళీ ఏదైనా తీసుకుందాంలే కొంచెం పెద్ద కార్ అని చెప్పేసి. కాకపోతే ఇంకా ఇక్కడ చూడండి, అంకుల్ అయితే ఇంత కష్టపడ్డారు కదా అని చెప్పేసి ఇంకా మా దగ్గర ఉన్న కూల్ డ్రింక్ అయితే ఒకటి ఇచ్చాము. ఒక 2-3 తీసుకొని ఉన్నాము అక్కడ కేఎఫ్సీలోని కూల్ డ్రింక్స్. ఇంకా అదొకటి ఇచ్చాము, ఎండలో వచ్చారు తాగండి అంకుల్ అని. మళ్ళీ డబ్బు కూడా కొంచెం ఇచ్చామండి. డబ్బులు ఇస్తే అసలు వద్దంటే వద్దు. నాకు కూడా 3 ఆడపిల్లలమ్మ, 3కి నేను ఇండ్లు కట్టించాను, దేవుడి దయ వల్ల 2 ట్రాక్టర్లు ఉన్నాయి, బాగానే ఉన్నాము, డబ్బు పరంగా ఇబ్బంది లేదన్నారు. మా తృప్తి కోసం తీసుకోండి అంకుల్, ఇంత హెల్ప్ చేశారు కదా అని చెప్పేసి కొంచెం డబ్బులు ఇచ్చామన్నమాట. ఇంకా అది వద్దన్నారు, అయినా ఇచ్చాము, తీసుకున్నారు. తర్వాత ఎప్పుడైనా రండి నాయన, ఈ పక్కనే హౌస్ అని చెప్పేసి అన్నారు. నిజంగానే నాకు ఒక దేవుళ్ళలాగా అనిపించారు. దాని తర్వాత ఇంకా ఆ అంకులే చెప్పారనమాట, కేజీ సత్రం లోపలికి వెళ్ళండి గాలి పడతారని. ఇంకా అక్కడికైతే వచ్చాము. సో ఇక్కడైతే ఇంకా గాలి పట్టించుకుంటూ ఉన్నాము. చక్రాలన్నీ కూడాను, అంటే టైర్స్ అన్నీ కూడా చెక్ చేయించి గాలి పట్టిస్తూ ఉన్నారు మా వారు. ఈ అంకుల్ని చూసినప్పుడు అనిపించింది, మనం కూడా ఎవరికో ఒకరికి తెలియని వాళ్ళకి, లేని వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాం కాబట్టే దేవుడు ఈ రూపంలో మనకి ఇలా హెల్ప్ చేశాడు అనిపించింది. ఎంతో
ఎంతోమంది వెళ్తున్నారండి, ఒక్కరు కూడా పట్టించుకోలేదు, ఒక్కరు కూడా ఆపలేదు. కానీ అంకుల్ ఒక్కరే ఆపారనమాట. నిజంగానే భలే హ్యాపీ అనిపించింది, ఒక మూమెంట్లో బాధ కూడా అనిపించింది, సొసైటీ ఎలా దారుణంగా ఉందని చెప్పేసి. సో అది ఇంక మొత్తానికి గాలి పట్టుకొని అయితే ఇంక మేము ఇంటికి బయలుదేరేస్తున్నాము. మా ఆనందం అంతా ఇంక వెళ్ళేటప్పుడు ఉండింది, కానీ వచ్చేటప్పుడు రిటర్న్లో మాత్రం మాకు ఆనందం ఏం లేకుండా పోయింది. అంత టెన్షన్ పడి అంత భయపడిపోయాము. మొత్తానికైతే వచ్చేసామండి. మీకు చెప్పేది ఒకటే, మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు స్టెఫ్నీలు ఉన్నాయా లేదా, అలాగే టైర్లో గాలి ఉందా, టైర్లు కూడా మనకేంటంటే అరిగిపోయాయి అనమాట. ఈ కారుకి బాగా మార్చాలి. మెయిన్గా నా థాట్ ఏమంటే, ఎంతసేపు రిపేర్లు అవుతున్నాయంటే వాటిని రిపేర్ చేయించకూడదు, ఖచ్చితంగా మార్చుకొని కొత్తగా కొనుక్కోవాలనేది నా మెంటాలిటీ అనమాట ఎప్పుడు కూడాను. ఎందుకంటే ఇప్పుడు డే టైంలో కాబట్టి, అది కూడా ట్రాఫిక్ లేదు, సైడ్లో కాబట్టి ఇబ్బంది లేదండి. అదే నైట్ టైంలో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇలా ప్రాబ్లం అయిందంటే ఆడవాళ్ళం ఎలా ఉంటుంది చెప్పండి. సొసైటీ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయో తెలిసిందే కదా, అది భయం అనమాట. ఇంకైతే ఏదోలాగా బాధపడు ఇంకా ఏదోలాగా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా ఫుడ్ అంతా తిన్నాము. తినేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ నేను ఏమేమి తీసుకొచ్చానో, షాపింగ్ చేశాను కదా రిలయన్స్ మార్ట్లో కొంచెము, ఆ షాపింగ్ ఏమేమి చేశానని చెప్పేసి అయితే చూపించేస్తున్నాను. ఇవే మామూలు టైంలో కొనాలంటే ఒక 5,000 6,000 అయ్యేది బిల్లు. డిస్కౌంట్లు అన్నీ కూడా మనకు వచ్చాయి కాబట్టి 2,645 రూపీస్లో కంప్లీట్గా తీసేసుకున్నాము. సో ఇవి టీ తాగడానికి అని చెప్పేసి తీసుకున్నా. ఇవి పింగానేవి, చూడడానికి మట్టివి లాగుంటాయి కదా, బాగున్నాయి. 21 రూపీస్ మనకి బిల్లింగ్ దగ్గర అయితే 19 రూపీస్ అంటే 19 రూపాయలు పడింది ఒక్కొక్కటి. అండ్ ప్లేట్స్ కూడా బై 1 get 1 ఫ్రీ అనమాట. సో అవి 4 ప్లేట్స్ తీసుకున్నాం, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ కొన్నందుకు గాను మనకి షుగర్ అనేది 1 కిలో ఫ్రీగా ఇచ్చారనమాట. మామూలుగా ఎప్పుడు వెళ్ళినా షుగర్ ఇస్తారులేండి. సో అదొకటి ఇచ్చారు, ఏదో ఒకటి టీలు పెట్టుకోవడానికైనా పనికి వస్తుంది అని చెప్పేసి తీసుకున్నాం. ఇంక ఇదైతే కిచెన్లో కానీ, తర్వాత ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు, తర్వాత డస్ట్ పట్టిపోయి ఉంటాయి కదా, అలాంటివన్నీ తుడుచుకోవడానికి అని చెప్పేసి ఈ క్లాత్ అనమాట. 75 రూపీస్ కాదు 65 రూపీస్ ఏమో అది, అదొకటి తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇవన్నమాట, డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి, అంటే హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ తుడుచుకోవడానికి వాటికని చెప్పేసి ఇంకొక అవి కూడా 2 ఉన్నాయన్నమాట కోంబో ఆఫర్లో. ఒక్కొక్కటి అంటే 2 ఉండేది 75 రూపీస్ ఏమో. సో అవైతే 2 ఉన్నవి 2 తీసుకున్న, 2 సెట్లు. ఇంకా దాని తర్వాత కిచెన్కి సంబంధించి ఒక 2-3 క్లాత్స్ కూడా తీసుకున్నానులేండి, ఎక్కువగా మనకి యూజ్ అవుతుంటాయి. ఇవి కూడా సాఫ్ట్గా బాగున్నాయి అని చెప్పేసి కొంచెం ఒక 2 సాఫ్ట్ తీసుకున్నా, 2 ఇలాంటివి తీసుకున్నా. ఇవి కిచెన్లో స్టవ్ తుడుచుకోవడానికి, కౌంటర్ తుడుచుకోవడానికి, ఇలాంటి వాటికి పనికొస్తాయని చెప్పేసి ఇవి 2 తీసుకున్నాను. సో కాస్ట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తా ఎంత పడ్డాయని చెప్పేసి. జస్ట్ 75 రూపీస్ పడ్డాయి. మామూలుగా అయితే 299 399 రూపీస్ ఉంటాయన్నమాట ఇవి. మనం ఏదో పెద్ద మార్ట్లకి వెళ్తాం కానీ మార్ట్లలో కూడా కాస్ట్లు ఎక్కువగానే ఉంటాయి. ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్తేనే మనకి తక్కువ కాస్ట్కి దొరుకుతాయి అన్నమాట. ఇంక ఈ టీషర్ట్స్ కూడా అంతే. నేను కొనుక్కున్న టీషర్ట్స్లో ఒక 2-3 ఏమో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా 399 రూపీస్ అనమాట. ఇది మిగతా ఒక 2 ఏమో 299 రూపీస్, మిగతా అన్నీ కూడా 75 రూపీస్, అలాగే 99 రూపీస్ అనమాట. ఇంకా ఇది యాప్రాన్ అనమాట, అదే వంట చేసేటప్పుడు కుక్ చేసేటప్పుడు కట్టుకుంటాం కదా, సో అదొకటి తీసుకున్నాను. కాటన్లోనే తీసుకున్నా, సమ్మర్ కదా. మామూలుగా ఇప్పుడు ఏదైనా ప్రమోషన్లు ఉన్నాయనో, కొలాబరేషన్స్ ఉన్నాయనో, లేకపోతే ఫెస్టివల్స్ టైంలోనో బాగా రెడీ అయిపోయి ఉంటాం మార్నింగే పూజలు చేయాలని అట్లా. సో అలాంటి టైంలో శారీస్ కట్టుకున్నప్పుడు దానిపైన మరకలు అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి ఇది కట్టుకొని వంట చేసుకోవచ్చు కదా, ఇది కూడా ఒకటి ఉంది అని చెప్పేసి తీసుకున్నాను. 35 రూపీస్ ఏమో పడింది అనుకుంటా నాకు అది ఆఫర్లో. ఇంకా ఈ టీషర్ట్స్ అనమాట, ఇవేనండి నేను చెప్పింది మీకు. ఇవి యాక్చువల్లీ ఒక ఆఫర్ పెడితే కూడా 199 299 అట్లా ఉంటాయి. బట్ ఈరోజు అయితే నాకు 99 రూపీస్ ఏమో పడింది అనమాట ఒక్కొక్క టీషర్ట్. సో అలా తక్కువ కాస్ట్కి వచ్చాయి కదా అని చెప్పేసి చిన్నమ్మాయికి ఒక 4, పెద్ద అమ్మాయికి ఒక 2-3 తీసుకున్నాము. తను ఎక్కువగా వేసుకోదులేండి, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారు కదా అని. ఇంక ఇవన్నీ కూడా చిన్నమ్మాయి కోసమే, మా వారే తీసుకున్నారు ఈసారి ఇవన్నీ కూడాను. నేనైతే ఎందుకులే వాళ్ళు వేసుకోరన్నాను, బట్ మా వారైతే సమ్మర్ కదా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటుందిలే అని చెప్పేసి ఇంకా ఆయన తీసుకోమంటే 4-5 తీసుకున్నాను అంతే, 4 ఏమో తీసుకున్నాను అంతేలేండి. సో ఇవి కూడా 75 రూపీస్ ఏమో పడ్డాయి ఒక్కొక్కటి. ఇంకా ఇంతేనండి, ఇవే అనమాట నేను షాపింగ్ చేసింది అయితే. అండ్ వీడియో ఎలా అనిపించింది, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.